Hello everyone, I am Lalita, Faculty of Organic Chemistry. ఇప్పుడు 10th క్లాస్ ఇమ్మీడియట్ గా కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కి ఆల్మోస్ట్ కెమిస్ట్రీ అంటే దాదాపుగా జీరో ఐడియా ఉంటుంది, బికాస్ యూ డోంట్ హ్యావ్ మచ్ టాపిక్స్ ఇన్ యువర్ 10th సిలబస్. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇనీషియల్ గా మేము ఏం చేస్తామంటే ఒక బ్రిడ్జ్ కోర్స్ టైప్ లాగా కొన్ని బేసిక్స్ ఆఫ్ కెమిస్ట్రీ ఒక 10 క్లాసెస్ టీచ్ చేస్తాం. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది కెమిస్ట్రీ మీద. కొంత సబ్జెక్ట్ చెప్పుకుని ఉంటాం కాబట్టి ఎట్లా వర్క్ చేయాలి అనే దాన్ని మేము అక్కడ ప్రాక్టీస్ చేస్తాము క్లాస్ లో అండ్ ఈవెన్ స్టడీ అవర్ లో. డెఫినెట్ గా ఇట్ బికమ్స్ ఈజీ. అయితే 10th లో నేర్చుకునే కెమిస్ట్రీ ఏమీ లేదు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అది నేను మెయిన్ గా చెప్పదలుచుకున్నాను. బికాస్ వి టీచ్ కెమిస్ట్రీ ఫ్రమ్ జీరో లెవెల్, అంటే మీకు అసలు ఏమి తెలియదు అన్న పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తాము. సో అక్కడి నుంచి స్టార్ట్ చేసి వర్క్ చేపిస్తాం కాబట్టి సో యూ నీడ్ నాట్ వరీ అబౌట్ యువర్ కెమిస్ట్రీ నాలెడ్జ్, బికాస్ వీల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ కెమిస్ట్రీ నాలెడ్జ్ ఓవర్ హియర్. సో మీరు వచ్చి ఇంటర్మీడియట్ లో జాయిన్ అయ్యే ముందుగా ఇంకేమన్నా ప్రాక్టీస్ చేసి రావాలా కెమిస్ట్రీ విషయంలో, కెమిస్ట్రీని ఎట్లా క్రాక్ చేయాలి అన్న అనుమానం మీకు అవసరం లేదు. వీ ప్రామిస్ యూ దట్ వీల్ స్టార్ట్ ఇట్ ఫ్రమ్ జీరో అండ్ విల్ మేక్ ష్యూర్ దట్ యూ అండర్స్టాండ్ ద టాపిక్స్. దెన్ only we increase the complexity of the subject. So core subject complex gaane untundi, but initial days lo we won't make it complex. We'll make it first simple chesi meeru dantloki aa groove loki adjust ayin tarvata then we'll make sure that you're comfortable. Aa tarvata complexity of the subject itla untundi, itla score cheyalante meer ee pani cheyali ani cheptam. For example, if you take chemical bonding ane chapter meer school level lo chala basic definitions varaku నేర్చుకుంటారు, which is not at all enough to get good marks in intermediate objective exams. ఎందుకంటే ఆబ్జెక్టివ్ లెవెల్ ఎగ్జామ్ లో ఎట్లా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు అయానిక్ బాండ్ గురించి తెలుసు. అయానిక్ బాండ్ అంటే ఎందుకు ఎట్లా ఫామ్ అవుతుంది మాత్రమే మీరు స్కూల్ లెవెల్లో నేర్చుకుంటారు. బట్ ఇక్కడ క్వశ్చన్ ఎట్లా అడుగుతారు, ఒక 4 ఆప్షన్స్ ఇచ్చేసి విచ్ ఈజ్ మోర్ అయానిక్, విచ్ ఈజ్ లెస్ అయానిక్, సో వై ఇట్ ఈస్ లెస్ అయానిక్, సో డిఫరెంట్ డైరెక్షన్స్ లో వచ్చి మిమ్మల్ని క్వశ్చన్స్ బొంబార్డ్ చేస్తా ఉంటాయి సేమ్ సింగిల్ స్టేట్మెంట్ మీద. సో దాని మీద మీరు ఆన్సర్ చేయాలి అంటే యూ నీడ్ టు అప్రోచ్ ద టాపిక్ ఫ్రమ్ డిఫరెంట్ డైరెక్షన్స్. సో అది మేము క్లాస్ లో చెప్తాం. మీకు ఆబ్జెక్టివ్ ఇలిస్ట్రేషన్ క్వశ్చన్స్, కాన్సెప్ట్ అప్లికేషన్ ఎక్సర్సైజెస్ అన్ని కంప్లీట్ చేయించిన తర్వాత దెన్ విల్ టేక్ యూ టు ది ఆబ్జెక్టివ్ లెవెల్. సో ఇదంతా కూడా ఆల్మోస్ట్ మీరు ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా కూడా ఆల్మోస్ట్ మీరు దసరా వెకేషన్ కి వెళ్ళేసరికి కంప్లీట్ అయిపోతుంది. తర్వాత నుంచి ఇంకా సబ్జెక్ట్ ని ఫైనల్ ఎగ్జామ్ కి హ్యాండిల్ చేయాలంటే ఎట్లా చేయాలి, హౌ టు డీల్ విత్ ద సబ్జెక్ట్, హౌ టు ఇంప్రూవ్ యువర్ మార్క్స్. సో నెగటివ్ మార్కింగ్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి అప్పటి వరకు ముందు మీరు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ చెయ్యడం నేర్చుకునే వరకు మిమ్మల్ని మార్క్స్ విషయంలో ప్రెషరైజ్ చేయము. వన్స్ మీకు ఆ ప్రాక్టీస్ వచ్చేసింది, మీరు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ని హ్యాండిల్ చేయగలరు అన్న ధైర్యం వచ్చిన తర్వాత దెన్ విల్ ఆస్క్ యూ టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ మార్క్స్. సో హౌ టు ఇంప్రూవ్ యువర్ మార్క్స్, ఎక్కడ నువ్వు మార్క్స్ ల్యాగ్ అవుతున్నాయి, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇలాంటి సజెషన్స్ అన్ని కూడా టీచర్స్ నుంచి మీకు అందుతాయి. దాన్ని బట్టి మీరు మార్చుకుంటా ఉంటారు. దెన్ ఇట్ బికమ్స్ ఈజీ టు హ్యాండిల్ ద ఫైనల్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్, నేషనల్ వైడ్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్. సో దిస్ ఈస్ హౌ వీ మేక్ యూ టు గెట్ గుడ్ ర్యాంక్స్ అండ్ గుడ్ మార్క్స్ బై ద ఎండ్ ఆఫ్ యువర్ అకాడమిక్ సెషన్.